పడుతుందా? ఓకే, నాకు చాలా సమయం తక్కువ ఉంది కనుక మేము ఒక 5 minutes క్లోజ్ చేస్తాం మిత్రులారా. టైం ఎక్కడ కూడా వేస్ట్ చేసుకోవద్దు, సమయం చాలా విలువైంది. ఎప్పుడైతే మనం బిజీ షెడ్యూల్స్ ఉంటామో అప్పుడు మనకు సమయం విలువ తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ స్టేజ్ వెనకాల ఉన్న పెద్దలందరికీ, స్టేజ్ ముంగట ఉన్న ప్రతి ఒక్కరికి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడానికి కారణం ఏంది, అసలు ఏంది ప్రోగ్రామ్ అనేది చాలా మందికి డౌట్ రావచ్చు. ఎవరు వెళ్ళొద్దండి, ఒక 2 నిమిషాలు ప్లీజ్. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని చెప్పేసి యువకులు, ఉత్సాహవంతులు ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తున్నారు. అసలు విగ్రహం పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు పెట్టాలా? ఇప్పటిదాకా మనకు సాయన సార్ గారు ఏం చెప్పారంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ఇచ్చారు, ప్రతి ఒక్కరికి హక్కులు ఇచ్చారు అన్నారు. కనుక హక్కులు ఇచ్చిన వ్యక్తి మనకు బతకడానికి అప్పుడే తల్లి గర్భంలో ఉన్నటువంటి ఒక పాప కానీ బాబు కానీ ఆమెకు జీవించాలని హక్కు ఇచ్చిన వ్యక్తి. అంటే తల్లి మన కన్నం కూడా కనబడరు. అసలు తల్లి గర్భంలో ఉన్న శిశువు ఎవరైతే మనకు కనబడతారా? కనబడని వ్యక్తికి కూడా హక్కు ఇచ్చినటువంటి గొప్ప మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్. కనుక అట్లాంటి గొప్ప వ్యక్తి విగ్రహం పెట్టుకోవడం వలన మనకు కూడా మోటివేషన్ అవుతుంది. సో దానికోసం మనం ప్రయత్నం చేయాలి. చాలా మంది ఏమనుకుంటారంటే అంబేద్కర్ అంటే దళితులకు సంబంధించిన వ్యక్తి, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వ్యక్తి కాదేమో అనుకుంటారు మిత్రులారా. అది తప్పు. మనుషులను ప్రేమించుకుంటారు తెలుసా, మనుషులు గౌరవించుకుంటారు తెలుసా. బాబాసాహెబ్ అంబేద్కర్ మనిషి. ఆ మనిషి ఏం చేసిండంటే ఇంకొక మనిషికి హక్కునిచ్చిండు. నేను ఎట్లయితే ప్యాంటు అంగి వేసుకొని బండి మీద వస్తున్నానో, నాలాగా మా అమ్మనో, మా చెల్లెనో, మా అక్కనో, మా చిన్నానో, మా పెద్దనాన్నో ఎవరో ఒకరు అట్లాగే రావాలని కోరుకోవడంలో తప్పులేదు, అవునా కాదా? కానీ పామంటే తెలుసా మీకు? మాట్లాడాలి. పామంటే తెలుసా? ఏమి మాటలు లేవా? గల అక్కలు, పెద్ద అక్కలు మీరే ఇంపార్టెంట్. పామంటే తెలుసా తెలియదా? పాము ఏం చేస్తుంది? పాము మనను ఏం చేస్తుంది? పాము ఏం చేస్తారా? పాము మనిషి కాటేస్తాడా? మరి మనిషి కాటేయడు, అక్కిచ్చిర్రు. పాము కాటేస్తుంది. కాటేస్తే ఏమవుతుంది? కాటేస్తే చచ్చిపోతాం కదా. పాము కాటేస్తే మనుషులు చచ్చిపోతారు. కానీ ఆ పాము కూడా హక్కు ఇచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్. అర్థమవుతుందా? అంటే మనుషులకు కొందరికి హక్కులు ఇచ్చిండు, వాళ్ళనే మంచి చేస్తాడు అంబేద్కర్, మాకేం చేయలేడు అనడానికి కారణం కాదు. పాములకు కూడా హక్కులు ఇచ్చిండు, పుట్టలకు, చీమలకు హక్కులు ఇచ్చిండు. చీమలు అంటే తెలుసు కదా, చీమలు కూడా బతకాలి. హైదరాబాద్ నా ఆఫీస్ పక్కన పెద్ద పాముల రీసెర్చ్ సెంటర్ ఉంటుంది. పెద్ద పాంపం వేసేది దాని మీద. ఇదేంద్ర సార్ అని మా కమిషనర్ అడిగితే, లక్ష్మీనారాయణ పాములు ఉంటాయి, పాముల రీసెర్చ్, ఏడా పాములు దొంగ తీసుకొచ్చి లేస్తారు, వాళ్ళకి అన్నం పెడతారు, అన్నీ ఉంటాయి అంటారు. అంటే ఎవరు కూడా మీరు మాకు ఏం చేయలేడు అనుకోవద్దు అనేది నా ఉద్దేశం. ముఖ్యంగా ప్రతి ఒక్కరు చదవాలి, ప్రతి ఒక్కరు ఎదగాల. సార్ అన్నట్టు ఇప్పుడు సార్ చదువుకోవడం వల్ల మీరు అందరు ఇంటున్నారని అనుకుంటున్నాం. సార్ ఆ పూరి గుడిసెలో సార్ చరిత్ర మొత్తం చెప్పారు. మన ఇప్పటిదాకా గ్రామ పెద్దలు మాట్లాడాలి, లక్ష్మీనారాయణ సార్ గారు మాట్లాడాలి అన్నప్పుడు ఆయన మాట్లాడకున్నా కానీ ఆయనలో ఉన్న ఇంటెన్షన్, ఆయనలో ఉన్నటువంటి నా ఊళ్ళకి చెప్పాలి అనే తపన సాయి సార్తో లాస్ట్లో చెప్పించిండు. అతి సాధారణమైన వ్యక్తి, ఒక చిమ్నీ దీపంలో చదువుకున్నటువంటి వ్యక్తి ఈరోజు రవితేజ తెలుసా? తెలుసు. రవితేజ పిల్లలు ఏ స్కూల్లో చదువుతుర్రో ఆ స్కూల్లో ఆ సార్ పిల్లలు చదువుతారు. తెలుసా మీకు? రవితేజ నా ఆఫీస్ పక్క పొంటే ఉంటుంది, మల్లంపేట, బోరంపేటలో. రవితేజ హీరో మాస్ మహారాజా. వాళ్ళ పిల్లలు ఎక్కడైతే చదువుతుర్రో ఆ స్కూల్లో సార్ వాళ్ళ పిల్లలు చదువుకుంటారు. అందుకే మిత్రులు అలా కేవలం విద్య ద్వారానే మన జీవితాలు మారుతాయి. ఇంకొక 2 నిమిషాల్లో క్లోజ్ చేస్తున్నా. ముఖ్యంగా అమ్మలకు చెప్పేది నేను ఒకటే, మీరు ఎంత కష్టపడుతుండ్రు, మీరు ఎంత చేస్తుండ్రు, ఈ ప్రతి ఒక్క పిల్లలు డెవలప్ కావాలన్నా ఏం చేయాలన్నా కేవలం తల్లుల చేతుల్లోనే ఉంటుంది. కేవలం తల్లులు ఎప్పుడైతే మీ పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేస్తారో, తండ్రి ఆయన పని కోసం, మీకు అన్నం పెట్టడం కోసం, కుటుంబాన్ని నడిపించడం కోసం అనేక పనులు చేస్తూ ఉంటాడు. కానీ తల్లులు మాత్రం కంపల్సరీ ఇంటనే ఉంటారు. కనుక మీ పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన బాధ్యత మీ పైనే ఉంటుంది. అట్లాగే చదువుకున్న పిల్లల మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒకసారి మీ తల్లిదండ్రులు పడుకున్న టైంలో అలా కాళ్ళను చూడండి ఒకసారి. అలా కాళ్ళు ఎట్లా ఉంటాయంటే బురదలకి వెళ్ళి తీసుకొచ్చి పల్లెలు వాసి ఉంటాయి తెలుసా మీకు?
ఒకసారి ఆలోచన చేయండి. మీ తల్లిదండ్రుల కాళ్ళు పర్రెలు వాసి ఉంటాయి కదా, కష్టపడి వ్యవసాయం చేసుకొని వచ్చి అక్కడ ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు. ఇక్కడ ఎవరైనా వచ్చేసి సార్ దానికి మీరు ఏంటి వ్యాధులు పెట్టండి అంటే, వ్యాధులు పెడితే నా పిల్లలకు పుస్తకాలు దొరుకుతాయి సార్, నా పిల్లలు 2 రోజులు పప్పులు వస్తాయి అని చెప్పేసి తల్లిదండ్రులు చాలా మంది సాక్రిఫైస్ చేస్తారు వాళ్ళ జీవితాలను. వాటిని మీరు వినియోగించుకొని మంచిగా చదువుకోవాలి. కానీ ఆ సెల్ ఫోన్లు చూసుకుంటా ఈ టైంపాస్ చేసాలు వేసుకుంటా కొంచెం మానేయాలా? చదువుకున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయా? చదువుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి అంటే ఉద్యోగాలు రావు, తెలివి వస్తుంది, జ్ఞానం వస్తుంది, ఎట్లా బతకాలో తెలుస్తుంది. నేను ఏమంటున్నానంటే, ఒక అమ్మ ఉంటుంది, ఒక ముఖ్యంగా లేడీస్ అయితే వాళ్ళు బాగా కష్టపడతారు. అబ్బా కష్టపడ్డప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు ఆ రోజు పనికి వెళ్ళినప్పుడు ఇప్పుడు నాటయ్య అవుతారు. ఒక వ్యక్తి ఒకరోజు తక్కువ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7 మంది ఒక ఎకరం నాటేసిన అన్నప్పుడు ఒక ఆమె రాత్రి అంతా వస్తా అంటుంది. అవును కదా? తెల్లారేసరికి మనకు డుమ్మ కొట్టి ఇంకోలోకి పోతుంది. అప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది నాటేసేటోళ్ళకు. ఇంకొక రోజు టైం వేస్ట్, ఇంకొక రోజు ఇంకో ఇద్దరు పిలుచుకోవాలా. సో అట్లాంటి పరిస్థితులు ఆడవాళ్ళకి తెలుస్తాయి. మీరు ఇంత కష్టపడి ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఒక కుండ ఉంటుంది. కుండ అంటే తెలుసు కదా అందరికీ. కుండలో నీళ్ళు వస్తాయి పైకి వెళ్ళి. కుండలో నీళ్ళు వస్తుంది అంటే ఆమ్దాన్ అంటే మనకు వచ్చే ఆదాయం అంతా కుండలో వస్తూ ఉంటే కింద ఒక పొక్క కొడితే ఆగుతుందా? అంతా వెళ్ళిపోతుంది. పెద్ద పొక్క కొడితే పెద్దగా పోతుంది. అంటే నేను ఏం చేసి చెప్తున్నానంటే, మీరు ఇంత కష్టపడి వచ్చి మీరు పని చేసుకొని డబ్బులు సంపాదిస్తే ఆ ఇంట్లో మీ ఆయన నైట్ ఒక క్వార్టర్ ఆగింది అనుకో, కథం అంతా గోవిందా. సో మిత్రులారా, ఈ మందుకు అస్సలు బానిస కావద్దు. దానివల్ల మనకి ఏం ప్రయోజనం ఉంది? మనకు తాగడం వల్ల. సో మనం ఎదగాలి అంటే ఆర్థికంగా డెవలప్ కావాలి, నాలెడ్జ్ కావాలి, ముఖ్యంగా చదువుకోవాలి. చదువుకోగానే చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగం వస్తుంది అంటే ఉద్యోగం రాదు, సంస్కారం వస్తుంది. మా తల్లిదండ్రులు ఎట్లా గౌరవించాలో తెలుస్తుంది, పక్క వాళ్ళని ఎట్లా ప్రేమించాలో తెలుస్తుంది. వచ్చిన డబ్బును ఏదైనా పని చేస్తే ఆ పని కూడా టెక్నికల్గా చేస్తాడు, ఆలోచన పరంగా చేస్తాడు. కనుక చదువు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు తల్లులు మీ అందరికీ చెప్తున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడ విగ్రహం పెట్టిన తర్వాత ఆయన చూసినప్పుడల్లా మనకు అర్థం కావాలి, చదువుకోవడం వల్లే జ్ఞానం వస్తుందని. ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు. మన కళ్ళ ముందు ఉన్న సార్ ఆయన చదువుకోవడం వల్ల ఎంత జరిగింది అనేది. కనుక మీరు ఇంకొకటి చాలా మంది అమ్మలకు చెప్తున్నా, వాళ్ళు ఏం చేస్తారంటే వంట చేయాలా. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు, వాళ్ళ వంట చేయాలి, పిల్లలు కొత్తగా అప్పుడే ఉడతారు. అవునా? ఈ పిల్లని ఎత్తుకుని తెలియదు, వాళ్ళకు వంట చేస్తుడు తెలియదు. అప్పుడు ఏం చేస్తారో తెలుసా, వీళ్ళు సెల్ ఫోన్లో పోట్లు పెట్టి పిల్లలకి ఇస్తారు. వాడిగా చూస్తూ ఉంటారు, టిక్కుం. తర్వాత వాళ్ళ బ్రెయిన్ పని చేయకుండా అయిపోతుంది. మనమే అలవాటు చేస్తున్నాం ఆ సెల్ ఫోన్ చూసుడు, ఆ టీవీ చూపించుడు. అవి తగ్గించాలి. ఏ ఇంట్లో అయితే సీరియల్ చూడరో ఆ ఇల్లు మంచిగా ఉంటుంది. రోజు ఒక అర్ధ గంట సేపు మీ పిల్లలతో మీరు మాట్లాడుతుర్రా? లేడీస్ మీరు చేతులు లేపాలి, మరోతో మాట్లాడుతుర్రా? మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? పక్కింటిలో విషయాలు మాట్లాడతారు. వాళ్ళు ఇట్లనట, వీళ్ళు అట్లనట, వాళ్ళు అట్లనట. ఆమె క్షీరం అంటూ ఉంది, బస్సులు ఫ్రీ ఉన్నాయి, పోయి షాపింగ్ చేద్దామా? కనుక ఒకటి చెప్తున్నా నేను ఇక్కడ, నా పేరు లక్ష్మీనారాయణ, నా పేరు బొంగురం లక్ష్మీనారాయణ. నాకంటే ముందు మా తాత ఉంటాడు, మా ముత్తాత ఉంటాడు. ఈరోజు నేను ఉంటున్నా బొంగురం లక్ష్మీనారాయణ క్యాండిడేట్. నేను ఉండి మీతో మాట్లాడుతున్నా అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, అరే లక్ష్మీనారాయణ పిల్లగాడు మంచిగా మాట్లాడుతాడు, నేను తెలివిమంతుడు కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తెలివిమంతుడు కావచ్చు అనుకుంటారు. నేను నా మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా నా పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయలేను అనుకో, రేపు నా కొడుకు లంగనో దొంగనో ఏదో ఒకటి అయింది అనుకోండి, అంటే నాకున్న మంచి పేరు, మా అమ్మకున్న మంచి పేరు, మా తాతకున్న మంచి పేరు అంత కొలాప్స్ అయిపోతుంది. అవునా కదా? సో మన తరం యొక్క గొప్పతనం, మన తరం యొక్క వాల్యూ అంతా మన పిల్లల మీద ఆధారపడి ఉంటుంది. నేను చాలా సీరియస్గా చెప్తున్నా. మీరు ఎంతమంది ఉన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది ఉన్నారు అనుకో, 10 మంది నాకు ఒక 1000 మందితో సమానం. చాలా సీరియస్ చెప్తున్నా. పొద్దుగాలంగా పెద్ద మనిషి ఏం చేస్తారు? వాళ్ళు ఆ లుంగి కట్టుకున్న వాళ్ళు, తోలు వేసుకున్న వాళ్ళు పొద్దుగాలంగా ఏం చేస్తారు? మీరు పొద్దుగాలంగానే పొలం కడిగిపోతారు. వెరీ గుడ్. బర్రె పెండ తీస్తారు. అట్లా మాట్లాడితేనే మాట వస్తుంది. బర్రె పెండ ఒక్కరు తీస్తారు, పొలం కడిగి నీళ్ళు తీసడానికి ఒకరు పోతారు, ఇంకేమన్నా ఉంటే పనులు చేసుకుంటారు. ఓకే, నీళ్ళు మోయాలి, వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉండాలా. ఒక్క నెల రోజులు చేసుకుని పని చేయండి, ఏమైనా అవుతుందా? ఒక 2 రోజులు పెండ తీసేయకు, ఏమైనా అవుతుందా? ఒక 2 రోజులు పొలం కడిగి పోకు, ఏమైనా అవుతుందా? పొలం కడిగి పోకపోతే వర్షాలు వల్ల ఇప్పుడు పొలం నీళ్లు సరిగ్గా మీరు కట్టలేరు. కావాలంటే ఒక 2 క్వింటల్సో 3 క్వింటల్సో పొలాలు వడ్లు తక్కువ వస్తాయి, కానీ చచ్చిపోతామా? ఒక సంవత్సరం కాలమే కాలేదు, ఏమైనా అవుతుందా?
ఏం కాదు, కానీ నీ పిల్లలు ఒక్క దారి తప్పిరనుకో మనం బతుకున్నా వేస్టే. కనుక పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి మిత్రులారా. ఈ డబ్బు, ఈ పొలము, ఈ సంసారము అవి కామన్గా ఉంటాయి, కానీ మన తరం, మన కుటుంబం మన పిల్లల మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఆలోచన చేసుకోవాలా. ఏదో బతుకుతున్నాము, నడిపిస్తున్నాము బండి అంటే కాదు. ఈరోజు మీరు సంపాదించే 2 ఎకరాలు, ఈరోజు మీరు సంపాదించే 2 ఎకరాలు మీ పిల్లలకు ఒక 2 గుంటలతో సమానం. కనుక ఆర్థికంగా డెవలప్ కావాలి, ప్రతి ఒక్కరు చదవాలి, అంబేద్కర్ విగ్రహం పెట్టుకొని ప్రతి ఒక్కరు సహకారం చేసుకొని ఆ విధంగా ముందుకెళ్ళాలి. ముఖ్యంగా తల్లులారా, మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, మీ పిల్లల జీవితాలు తల్లుల చేతుల్లోనే ఉన్నాయి, మీ భర్తల జీవితాలు మీ తల్లుల చేతుల్లోనే ఉన్నాయి. కనుక వాళ్ళ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి, వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోండి. ఊరు కొంచెం డెవలప్ కావాలా. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఉంటే మనం వచ్చినప్పుడు పోయేటప్పుడు ఆయన మేధావి, ఆయన దగ్గర నా పిల్లలు చదువుకోవాలని చెప్పేసి మనం ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ రోజు మేము వస్తాం. మీ మాటలు మీ పిల్లలకి ఏం చెప్పారు అన్నది మాకు తెలియాలా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.